రవీందర్ రెడ్డి గారు ఒక మాట చెప్పిండ్రు. అంటే వాస్తవంగా ఏదైతుందో మిత్రుడు రవిశంకర్ గారి ఓటమిలో నాది కూడా కొంత బాధ్యత ఉంది, క్షమించండి. అంటే వాస్తవంగా ఏదైతుందో నా సుదీర్ఘ ప్రజా జీవితం కాంగ్రెస్ పార్టీ కొనసాగి 4 దశాబ్దాల కాలం పాటు ఏదైతుందో కాంగ్రెస్ పార్టీతోని మరి నేను కలిసి ఉన్నటువంటి ఇవాళ ఏదైతుందో రేవంత్ రెడ్డి నాయకత్వం చూసిన తర్వాత ఈ 4 దశాబ్దాల కాంగ్రెస్ ను మరి బలోపేతం కావడానికి కృషి చేసింది ఇటువంటి ప్రజాద్రోహి మరి పాలన కొరకు అని చెప్పాను భావనతో ఏదైతుందో నేను కాంగ్రెస్ పార్టీని వీడి ఇవాళ తెలంగాణ రాష్ట్ర సాధకుడు, తెలంగాణ రాష్ట్ర ఉద్యమ నాయకులు, తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి అయినటువంటి కేసీఆర్ గారి నాయకత్వంలో పనిచేయాలి. ఈ రాష్ట్ర పునర్నిర్మాణం కొరకు ఏదైతుందో టీఆర్ఎస్ పార్టీ మాత్రమే మరి ఏకైక మనకు ఆధారమైన ఒక భావనతోని నేను కేసీఆర్ గారి యొక్క నాయకత్వంలో టీఆర్ఎస్ పార్టీలో చేయడం జరిగిందని చెప్పండి.